తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. వ్యాస పూర్ణిమ అవునమ్మా, తెలుసుకోవాలని కోరికండి. గురు పౌర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ అన్నీ ఒకటే. కానీ మనం దాదాపుగా కొన్నేళ్లుగా పాటిస్తున్న పద్ధతి దేవాలయానికి వెళ్ళడం, అక్కడ కాసేపు గడపడం, అర్చన చేయించుకోవడం, లేదా పూజ చేసుకోవడం, అక్కడ కాసేపు కూర్చోవడం, వచ్చేయడం అయిపోయింది. అసలైన అర్థం ఏంటి? మన శాస్త్రం ఏం చెబుతోంది గురు పౌర్ణమికి? విష్ణు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం రెండింటిలో కూడా కథ ఇది. ఒకనాడు కాశీ నగరంలో ఒక బ్రాహ్మడు ఇంటిలో శ్రాద్ధ కర్మ, భోక్తగా ఎవరు లేరు, ఒడ్డున తిరుగుతున్నాడు. ఎలా అని బాధపడుతున్నాడు. సంతానం లేని ఇంట భోక్తగా ఎవరు రారు. ఈ నియమం ఉండేది. చాలా నియమాలు ఉన్నాయి. ఇంకెప్పుడన్నా మనం శ్రాద్ధ కర్మల గురించి వివరంగా చేద్దాం. వ్యాసుడు ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఇతడికి కనిపించి, మీ ఇంట్లో ఈరోజు ఈ కర్మ ఉన్నది, సంతానం లేని కారణం చేత భోక్తగా ఎవరు లభించడం లేదు, నేను మీకు వ్యాసపీఠం అందిస్తాను. ఏ ఇంట్లో వ్యాసపీఠం ఉంటుందో ఆ ఇంట్లో సంతానం ఉంటుంది. ఏ ఇంట్లో వ్యాసపీఠం ఉంటుందో ఆ ఇంట్లో జ్ఞానం ఉంటుంది. సప్త సంతానాలలో గ్రంథం ఒకటి, గ్రంథ రచన ఒకటి అని వ్యాసుడు ఇతడికి వ్యాసపీఠం అందించాడు. అందించిన రోజు ఆషాఢ పౌర్ణిమ. కాబట్టి మనం వ్యాసుడిని గురువుగా స్వీకరించి కర్మ సిద్ధాంతాన్ని, జ్ఞాన సిద్ధాంతాన్ని రెండింటినీ చూసినప్పుడు జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన ప్రస్థానత్రయం, వీటన్నింటికీ మూలం అని చెబుతూ మనం వ్యాసుడిని గురువుగా స్వీకరించాం. వ్యాసం వశిష్ఠనత్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే. ఎవరికి వాళ్ళ పేరు చెప్పుకోకూడదు. వ్యాసుడెవరు అన్నప్పుడు పరాశరుడికి ముని మనమడు, శుకుడికి తండ్రి ఆయన పేరు చెప్పరు. శక్తే పౌత్రమ కల్మషం కదా. మన పేరు ఎలా చెప్పుకోవాలో కూడా ఈ శ్లోకం ధర్మం ఇంత సూక్ష్మంగా చెబుతుంది. ఆషాఢ పౌర్ణిమ నాడు ప్రతి ఇంట్లో కూడా వ్యాసపీఠాన్ని పూజించాలి. వ్యాసపీఠం లేకపోతే ఈసారి అయినా కొత్తగా తెలుసుకున్నాం కాబట్టి ఖరీదు చేసి ఇంటిలో పూజాగృహంలో ఆ వ్యాసపీఠం ఉంచి పిల్లలకు వ్యాసపీఠం విలువ చెప్పి ఆధ్యాత్మిక గ్రంథం, ఆ పుస్తకం ఏదైనా వ్యాసపీఠం మీద ఉంచి చదవాలి. పుస్తకం చేతిలో పట్టుకొని చదవకూడదు. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈ పుస్తకాలకు కూడా ఈ రూల్ ఉంటుంది. ఎనీ బుక్ గీతి శీఘ్రీశిర కంపి తదా లిఖిత పాఠక అనర్థ అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమః వేదాంగ శిక్ష. చూచి చదవకూడదు. ఆ పుస్తకం అందులో పెడదాం. అది వ్యాసపీఠం. ఎవరి ముందు వ్యాసపీఠం ఉంటుందో వారు వ్యాసుడితో సమానం. అందుకని ఆషాఢ పౌర్ణిమను గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అంటూ మన వారు తెలియజేశారు. ఈ రోజున ఎవరిని మనం గురువుగా స్వీకరించామో వారికి మనం బహుమానాలు ఇవ్వాలి. ఎటువంటి బహుమానాలు ఇవ్వాలండి? వస్త్రాలు, ఆహార పదార్థాలు, పుస్తకాలు, ముఖ్యంగా పుస్తకాలు, అలాగే వారికి ఉపయోగకరమైనటువంటి పాదరక్షలు, గొడుగు, వర్షాకాలం కాబట్టి ఇలాంటి వాటిని వారికి మనం బహుమానాలుగా ఇవ్వాలి. ఎవరు వారు? తండ్రి. ఆచార్య దేవో భవ. తండ్రి మొదట. మాతృదేవో భవ, పితృదేవో భవ. వేదంలో ఒక చిన్న అనువాకం ఉంది తల్లి. వేదమనూచి ఆచార్యోంతే వాసిన శాస్తి. మనం చెప్పే సోకాళ్ళు నీతులన్నీ ఇందులోనే వస్తాయి. సత్యం వద, ధర్మంచర అన్ని ఇందులోనే. స్వాధ్యాయ ఆన్మా ప్రమద. చదువుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకం సుచరితాని. ఈ రూల్స్ అన్ని అందులోనే వస్తాయి. ఇందులో తల్లి, తండ్రి మొదటి గురువులు. అంతేకాని సాయిబాబాను పూజిస్తున్నారు, అది వారి వ్యక్తిగతమైన ఇష్టం. మీకు ఇష్టం ఉంది, మీరు పూజ చేయండి. వారికి ఇష్టం లేదు, వారు పూజ చేయరు. ఇందులో ఎవరో ఇంకెవరిని నిర్ణయించకూడదు, నియంత్రించకూడదు. మీరెలా పూజ చేస్తారు అని వీళ్ళు వాళ్ళని నియంత్రించకూడదు.
పూజ చేసేవాళ్ళు విశ్వసించే వాళ్ళు కూడా మేము నమ్మామండి, మాకు గురువండి, మేము పూజ చేసుకుంటున్నామండి అనడంలో అభ్యంతరమే లేదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇతరులందరినీ కూడా మీరు మా ఇంట రావాలి అంటూ ఇన్సిస్ట్ చెయ్యకూడదు. నో ఫోర్స్ ఎట్ ఆల్. బట్ ఫోర్సిబ్లీ శాస్త్రం చెప్పింది మట్టుకు ఒక్కటే, వ్యాసుడు గురువు. నాయనా, వ్యాసుడు చెప్పేంత వరకు మనకు భగవద్గీత తెలియదు. ఆదిశంకరుల వారు ఆ భగవద్గీతని బయటకు తీసి మహాభారతంలో ఇందులో ఉందండి చదవండి అంటూ వ్యాఖ్యానం చెప్పే వరకు క్రీస్తు శకం 788, 810, 20 వరకు, మధ్యకాలం 32 ఏళ్ల వరకు, అంతకు పూర్వం మనకి అంతగా అలవాటులో లేని అంశం. విష్ణు శాస్త్రం కావచ్చు, భగవద్గీత కావచ్చు, శివశాస్త్రం కావచ్చు, 3 భారతంలోనే ఉన్నాయి. వ్యాసుడు ఇచ్చాడు మనకు 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 18 ఉప పురాణాలు, 500 బ్రహ్మసూత్రాలు, ఒకటైన వేదాన్ని 4గా విభజించడం. ఇది 28వ మహాయుగం. 28వ మహాయుగంలో కృష్ణద్వైపాయనుడు. ఇటువంటి వాడు మనం ఏ సమాధానం చెప్పినా సైన్స్ పరంగా కూడా చెప్తాం కదా. ఒక బిందువు అనుకుందాం. బిందువు చుట్టూ సర్కిల్ ఉంటుంది. పై 22/7 అని రాస్తూ ఉంటాం, వ్యాసార్థం ఆర్. దీనికి రేడియస్ అన్న పేరు పెట్టుకున్నాం మనం. ఒక బిందువు చుట్టూ ఉండే డిగ్రీలన్నీ 360, 360. బిందువుకు దగ్గరగా ఉండే వృత్తమైన, దూరంగా ఉండే వృత్తమైన ఆ వ్యాస పరిధి వృత్త లక్షణంలో 22/7. మీరు ఎంత పెద్ద రాసుకుంది వచ్చినది రాసుకున్నా అంతే అంతే కదా. ఆర్ అంటే 180 degrees ఫిక్స్డ్. ఇది ఎలాగో వ్యాసుడు అనే ఆ పీఠం ద్వారా వేదంలో ఉండే జ్ఞానాన్ని పంచమ వేదం అన్న భారతం పేరిట, వేద సమమైన ఇతర రామాయణ పురాణాల ద్వారా వ్యాసుడు మనకు చెప్పాడు. మనకు తెలిసిన హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు. అబద్ధాలు ఆడాడా? ఆయన పేరే సత్య హరిశ్చంద్రుడు కదా. కానీ హరిశ్చంద్రుడు అబద్ధం ఆడాడు అని వేదం చెబుతుంది. వేదంలో ఉండే హరిశ్చంద్రుడు వేరు. ఆ హరిశ్చంద్రుడు కుమారుడు పుడితే వరుణదేవుడికి ఇస్తాను అన్నాడు. ఇవ్వలేదు. కొంతకాలం గడిచింది. వరుణదేవుడు వచ్చి అబ్బాయిని ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు. ఉపనయనం చేశాక ఇస్తాను అన్నాడు. ఉపనయనం చేయడం మానేశాడు. వశిష్ఠుడు కుల పురోహితుడు కాబట్టి ఆ పిల్లవాడికి ఉపనయనం చేస్తే వాడు పారిపోయాడు, పట్టుకొచ్చాడు. ప్రజలంతా కూడా కన్నబిడ్డలతో సమానం కాబట్టి ఏ ఇంట్లోనైనా 3 కుమారులు ఉంటే, వేదంలో ఫ్యామిలీ ప్లానింగ్ అది ఇంకో కథ, 2నే కనాలి, 3ని కనకూడదు. ఏ ఇంట్లోనైనా 3ని కంటే ఒకరిని తీసుకువచ్చి వరుణదేవుడికి అప్పగించండి అంటూ షార్ట్ కట్ టెక్నిక్ వశిష్ఠుడు ఈ హరిశ్చంద్రుడికి చెప్పాడు. అక్కడి నుంచే మొదలు ఈ షార్ట్ కట్ టెక్నిక్స్ వ్యవహారాలు. దాంతో ఏ ఇంట్లోనైనా ఉన్నాడా? ఒక ఇంట్లో ఉన్నాడు. శునశ్శేఫుడు అనే వ్యక్తి ఒక ఇంట్లో ఆ 3 మధ్యవాడు. ఇంటికి మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు కదా అంటూ భటులు పెడితే, పెద్దవాడిని తండ్రి నేను ఇవ్వను అన్నాడు, చిన్నవాడిని నేను ఇవ్వను అంది తల్లి, మధ్యవాడు తనకు తానే నన్ను తీసుకుపోండయ్యా అన్నాడు. వచ్చేశాడు. వాడు విశ్వామిత్రుడికి మేనల్లుడు. హఠాత్తుగా అక్కడికి వచ్చేసిన విశ్వామిత్రుడు ఆదరాబాదరాగా తన 50 మంది కొడుకులను ముందు వాడికి కట్టు విప్పేయండి అంటే ఆ 50 మంది ఒప్పుకోలేదు, భయపడి ఆగిపోయారు. దాంతో విశ్వామిత్రుడు తన కుమారులను అంధరకులు కండి అంటూ శపించాడు. వాళ్లే ఆంధ్రులు, వాళ్లే తెలుగు వాళ్ళు, వద్దన్న పని చేసేవాళ్ళు. ఈ కథ నేను చెప్పింది కాదు, శతపథ బ్రాహ్మణం అనే వేద విజ్ఞానంలో ఒకనొక బ్రాహ్మణంలో ఉన్న కథ. వేదం కథ శతపథ బ్రాహ్మణం ఆ గ్రంథం పేరు. ఆంధ్రుల పుట్టుక ఇలాంటిది. మన విషయంలోకి వచ్చేస్తే, కొడుకు పుడితే ఇస్తాను అన్న విశ్వామిత్రుడు ఇవ్వలేదు కదా, ప్రత్యామ్నాయాలు ఆలోచించాడు కదా. అంటే ప్రాథమికంగా అబద్ధం చెప్పినట్టే కదా. హరిశ్చంద్రుడు సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ ఆన్మా ప్రమద అని వేదం ఈ వేదాంగ శిక్ష మంత్రం చెబుతూ అక్కడే ఒక మంచి నీతి చెప్పింది. అనవసరంగా మాట్లాడకు. ముందు ఎంత అవసరమైతేనో తప్పదైతేనో కొన్ని పదాలు అలా మాట్లాడిచి ఊరుకో. చెప్పకు. చెప్పే నోటికి చూసే శక్తి లేదు, చూసే కంటికి చెప్పే శక్తి లేదు. కీప్ వైట్, ఫింగర్ ఆన్ మౌత్. ఎల్కేజీ టీచర్ చెప్పింది, బస్ ఖతం వినేయాలి.
అంతే. ఇది వేదం చెప్పిన సూక్ష్మమైన నీతి. ఉమ్. గురు పూర్ణమ వ్యాస పూర్ణమ ఎవరిష్టాలు వాళ్ళవి. ఇతరులను పెంచుకోవచ్చు. నిరోధించకూడదు, మీరు వెళ్ళకండి అనకూడదు. ఉమ్. మీ అభిప్రాయాలు మీరు చెప్పుకోండి. ఉమ్. బలవంతంగా ఇతరుల పైన ఇతర మతాల వాళ్ళు వచ్చి ప్రచారం చేసుకుంటున్నట్లుగా మతాలని ప్రచారం చెయ్యొద్దు. ఈసారి నుంచి ఈ విధంగా జరుపుకుంటాం గురుగారు. వ్యాసపీఠం తెచ్చుకొని చక్కగా తప్పకుండా. అక్కడ గ్రంథాలను పెట్టి పిల్లలకి ఆ విలువను చెప్పి మందిరంలోనే, ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరంలోనే పూజ చేసుకుని ఆ విలువ పిల్లలకి చెప్తే అది కదా అసలైన పండుగ అంటే. అలా మంచి పని చేస్తున్నారు తల్లి. ఉమ్. హిమాలయాలలో ఎక్కడో కొండల మీద మనకు ఆంజనేయ స్వామి వారు కోతి రూపంలో కనిపించాడు అని ఆ మధ్యన ఒక ఫోటో బాగా పాపులర్ అయింది. అవును. మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా దానికి ఒక Viral మార్కెట్ క్రియేట్ చేశారు. ఆ కోతి రూపంలో ఉండే ఆంజనేయ స్వామి వారి ముందు కూడా ఉన్నది ఉమ్. వ్యాసపీఠం, ఆ, దాని మీద రామాయణం పుస్తకం. ఉంటుంది. రామ చూసి రామ నేర్చుకోవాలి రామ కదా వ్యాసపీఠం ఉండాలి అని. ఇది ఇది కూడా చెప్తోంది మనకి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీరామ జయం. శుభమస్తు.